అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి విజయరత్నం. ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఈ 2024వ సంవత్సరంలో కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు కాబోతుంది. అంటే జూన్ 12వ తారీఖున ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి వారికి, వారి సహచరులకి, అదేవిధంగా రాష్ట్రంలో గెలుపొందినటువంటి 175 మంది ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో పెన్షన్దారులకు సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము. ఓకే, అందులో ముఖ్యమైనది మీకు ఈ జూలై 1వ తారీఖున పెన్షన్ 7,000 రూపాయలు అనేది రాబోతోంది. ఈ విషయం చాలా మంది కూడా ఐడియా ఉంటుంది, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. కాబట్టి అది ఎలా రాబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పుకుంటూ, దీంతో పాటు పెన్షన్కి సంబంధించి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఎలాంటి వయసు అర్హతలు ఉన్నాయి, ఇవన్నీ పూర్తి వివరాలు, పెన్షన్కి సంబంధించి పూర్తి వివరాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. దీనికి సంబంధించి గతంలో మనం ఈ ఉమ్మడి కూటమికి సంబంధించి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నింటినీ కూడా, అంటే వెల్ఫేర్ స్కీమ్ సంబంధించిన అన్ని అంశాలు కూడా నేను ఆ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి అందులో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో అనేది దాంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వీడియోలో పెన్షన్కి సంబంధించి, ఓకే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక మునుపు, అంటే మేనిఫెస్టోలో కానీ అదేవిధంగా రాజకీయ ప్రసంగాలలో చెప్పినటువంటి అంశాలను ఆధారంగా మాత్రమే మనం ఈరోజు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉన్నాం. ఓకే, చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చినట్లయితే పెన్షన్ ఏ విధంగా ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఒకటి, కిడ్నీ అదేవిధంగా తలసేమి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకు 10,000 రూపాయలు ఇస్తామని అయితే అన్నారు. అదేవిధంగా పూర్తి అంగవైకల్యం, అంటే పూర్తిగా కాళ్ళు, పూర్తిగా చేతులు లేని వారికి నెలకి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం పెన్షన్ రూపంలో ఇస్తామని కూడా అన్నారు. నెక్స్ట్, అదేవిధంగా సామాజిక పెన్షన్, అంటే ఇప్పుడు అందరూ తీసుకునే వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్ ఉన్నాయి కదా, ఇవి 3,000 రూపాయలు ఉంటే ఇప్పటి పెన్షన్ని 4,000 రూపాయలు పెంచబోతున్నాము. ఓకే, నెక్స్ట్, అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి వికలాంగ పెన్షన్ 3,000 రూపాయలని 6,000 రూపాయలు పెంచబోతున్నామని అయితే చెప్పడం జరిగింది. ఓకే, ఇదందరికీ కూడా క్లారిటీ ఉంటుంది. ఇంకా చాలా అంశాలు చెప్పుకుందాం. అంటే మీకు జూలైలో 7,000 రూపాయలు ఏ విధంగా రాబోతుంది దాన్ని కూడా చెప్పుకుందాం. ఓకే, అంతకంటే ముందు మరికొన్ని పాయింట్లు కూడా చెప్పుకుందాం. ఏంటంటే మీరు న్యూ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే, ఓకే, వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన అంశం, అదేవిధంగా రాజకీయ ప్రసంగాల్లో చెప్పిన అంశాలు ఏంటంటే ఇక మీదట 50 సంవత్సరాలకి పెన్షన్ పెట్టుకోవచ్చు. అంటే 50 సంవత్సరాలు ఎవరెవరికైతే వచ్చి ఉన్నాయో వారందరూ కూడా ఈ కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే అక్కడ రాజకీయ ప్రసంగాలలో మాత్రం బీసీ వారికి మాత్రమే 50 సంవత్సరాలు పెన్షన్ పెట్టుకోవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతూ ఉన్నారు. కానీ వాళ్ళు అధికారికంగా విడుదల చేసే మేనిఫెస్టోలో అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ అందరూ కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వారికి అందరికీ కూడా ఈ పెన్షన్ పెట్టుకోవచ్చు అన్నారు. ఓకే, కానీ రాజకీయ ప్రసంగాలలో, వీడియోలో మాత్రం బీసీ వాళ్ళకి మాత్రమే ఎక్కువగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అంశం చాలా మంది తెలియకపోవచ్చు. ఇది అధికారిక మేనిఫెస్టోలో ఉంది. వీటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా నేను వీడియో చివరిని ఇస్తాను, కావాలంటే చూడండి. నెక్స్ట్, ఈ పెన్షన్ సంబంధించి మరికొన్ని అంశాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి ఏంటంటే 3 నెలలకి పెన్షన్ ఒకేసారి కూడా పొందొచ్చు. అంటే ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకోకపోయినా కూడా మరుసటి నెల అయినా ఆ మరుసటి నెల అయినా మీరు పెన్షన్ తీసుకోవచ్చు. అంటే ఒకేసారి 2-3 నెలలు కూడా తీసుకోవచ్చు అని అయితే అన్నారు. నెక్స్ట్, మీకు ఇంటి దగ్గరికి పెన్షన్ ఇస్తామని అయితే గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు అతి ముఖ్యమైనది చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నది, జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పెన్షన్ అన్నారు కదా. ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ ప్రసంగాల్లో చెప్పిన అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో, అంటే మేము ఏదైతే పెన్షన్ పెంచబోతున్నామని చెప్పామో ఆ పెన్షన్ని మీకు ఏప్రిల్ నుండే మీకు అమలు అయ్యేటట్టు చేస్తామని అయితే అన్నారు. ఓకే, కానీ ఏప్రిల్ అనేది గడిచిపోయిన నెలలు కాబట్టి ఇప్పుడు జూను, నెక్స్ట్ జూలైలో 1వ తేదీన కొత్త ప్రభుత్వం ద్వారా పెన్షన్ పొందబోతున్నారు. కాబట్టి జూలైలో యాక్చువల్గా మీరు తీసుకోవాల్సింది జూలై 1వ తేదీన 4,000 రూపాయలు పెన్షన్ అనేది ఇస్తారు. ఓకే, పెంచిన పెన్షన్. అదేవిధంగా వికలాంగులకి అయితే 6,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు జూలై 1వ తేదీన కొత్త ప్రభుత్వం ద్వారా అందుకోబోతున్న పెన్షన్ ఇది. ఓకే, కానీ అంతకు ముందుగా మనం చెప్పుకున్నట్టు రాజకీయ ప్రసంగాల్లో చెప్పిన అంశం ఏంటంటే ఏప్రిల్ నుండి ఈ పెంచిన అమౌంట్ మొత్తం కూడా మీకు యాడ్ చేసి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి అలా తీసుకుంటే ఏప్రిల్లో ఇప్పుడున్న ప్రభుత్వం 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది అనుకున్నాం. ఓకే, ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసిన పెన్షన్ వచ్చి 4,000 రూపాయలు ఇస్తామని కదా. అంటే రిమైనింగ్ 1,000 రూపాయలు ఏప్రిల్లో రావాలి పెన్షన్దారులకి. నెక్స్ట్, అదేవిధంగా మేలో 3,000 రూపాయలు పొందుంటారు, ఇప్పుడు 1,000 రూపాయలు రావాలి.
నెక్స్ట్ జూన్లో ఈ నెలకు సంబంధించి ఆల్రెడీ 3,000 రూపాయలు పొందుంటారు, రిమైనింగ్ 1,000 రూపాయలు. ఓకేనా? కాబట్టి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల బకాయిలు అంటే ఈ 3,000 రూపాయలు. అదేవిధంగా జూలై 1వ తేదీ ఇచ్చినట్టు కొత్త పెన్షన్ 4,000 ఏదైతే ఉందో 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు మీకు జూలై 1వ తేదీన మీ చేతిలో ఇస్తామని అయితే పదే చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఓకే, కాబట్టి పెంచిన అమౌంట్ మీకు ఏప్రిల్ నుంచి వర్తించినట్టు చేస్తామన్నారు. కాబట్టి ఈ 3 నెలల బకాయి మరియు కొత్త పెన్షన్ 4,000 మొత్తం కలిపి 7,000 రూపాయలు మీకు రాబోతుంది. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తాం. పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చి. ఓకే, ఇక్కడ కూడా చాలా మంది సందేహాలు అడుగుతూ ఉన్నారు. అనయ్య, మాకు వికలాంగ పెన్షన్ 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెంచారు కదా, సో మాకు కూడా ఈ పెంచిన పింఛను అంటే 3,000 పెంచారు కదా, దీన్ని ఏప్రిల్ నుంచి మాకు కూడా అమలు చేస్తారా అంటే ఎక్కడా దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఓకే, పెంచిన అమౌంట్ ఏప్రిల్ నుంచి ఇస్తాము అన్నారు, కానీ ఇక్కడ వికలాంగులకు కూడా ఇస్తారని అయితే చెప్పలేదు. ఆ విధంగా వికలాంగులకు కూడా ఇస్తాము అని కానీ వాళ్ళు కానీ అనుకుంటే మీకు నెలకు 3,000 రూపాయలు యాడ్ అవుతుంది. అంటే ఈ 3 నెలలకి ఒక 9,000 యాడ్ అవుతుంది, ప్లస్ ఇదొక 6,000 15,000 రూపాయలు మీకు రావాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా రాజకీయ ప్రసంగాలలో కానీ ఎక్కడా కానీ వికలాంగులకు సంబంధించి పెన్షన్ ఇస్తామని అయితే ఎక్కడా చెప్పలేదు. కాబట్టి దీనికి సంబంధించి మాత్రం క్లారిటీ ఉంది. కాబట్టి ఇదండి పెన్షన్కి సంబంధించి పూర్తి వివరాలు. కాబట్టి మీరు ఎవరైనా కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 50 సంవత్సరాలు ఉంటే చాలు మీరు కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి విధి విధానాలు అధికారికంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని విధి విధానాలు చెబుతారు. కాబట్టి అప్పుడు పూర్తిగా దీని ఇంకా విశ్లేషణ చేసుకుందాం. కాబట్టి ఈ లోపల మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే రెడీగా క్యాష్ సర్టిఫికేట్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది పెన్షన్కి సంబంధించి పూర్తి సమాచారం అర్థమైంది అనుకుంటున్నాను. జూలై 1వ తేదీన మాత్రం 7,000 రూపాయల పెన్షన్ అనేది పొందబోతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్య మునిరత్నం.